బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు క్రికెట్ ఫ్యాన్స్కి బిగ్ షాక్. IPL 2026 వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇటు IPL పై ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ చూపిస్తుంది. మార్చి 28 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మిడిల్ ఈస్ట్లో ఏర్పడిన సంక్షోభంతో ఈ టోర్నీ వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఇటు విమాన సర్వీసెస్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ విమాన రాకపోకల్లో అంతరాయంతో ఇటు ఫారెన్ ప్లేయర్స్కి కష్టం వచ్చే అవకాశం ఉంది. ఇటు హోటల్స్కి కూడా ఒకసారి మనం చూస్తే యుద్ధం కారణం వల్ల ఇటు హోటల్స్కి కూడా LPG గ్యాస్ సరఫరా నిలిపివేతతో ఇటు బసకు సంబంధించి వాళ్ళ అకామిడేషన్కి సంబంధించి కూడా ఏర్పాట్లకు కొంత ఇబ్బంది కలుగుతుంది అంటూ, అలాగే ఈ నెలాఖరులోగా ఇటు పరిస్థితి అదుపులోకి రాకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ ఇటు IPL చైర్మన్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటు IPL షెడ్యూల్ ఆలస్యంగా మొదలవబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఒకసారి మనం చూస్తే కనుక మొదటగా ఇటు యుద్ధానికి సంబంధించి LPG షార్టేజ్, ఒకసారి మనం చూస్తే ఫ్యూయల్ క్రైసిస్, ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వీటి మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇటు LPG అలాగే ఫ్యూయల్కి సంబంధించిన సప్లైస్ ఇండియాకి ఏవైతే రావాల్సినాయో అవన్నీ కూడా తగ్గుముఖంలో ఉన్నాయి. ఇటు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అలాగే న్యాచురల్ గ్యాస్ ప్రస్తుతానికి ఇటు ఇంటికి డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి సంబంధించిన వాటినే ప్రస్తుతానికి అవుట్పుట్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇటు కమర్షియల్ యాక్టివిటీస్కి సంబంధించిన కమర్షియల్ LPGని ప్రస్తుతానికి నిలిపివేస్తుంది. దీనివల్ల ఇటు హోటల్స్ అలాగే ఇటు క్యాటరింగ్ ఆపరేషన్స్ ఎక్కడైతే మేజర్ IPL హోస్ట్ సిటీస్ మనం ఒకసారి ఇటు చూస్తే చెన్నై బెంగళూరు లాంటి సిటీస్లో ఆల్రెడీ కమర్షియల్ LPG షార్టేజ్ వల్ల అక్కడ హోటల్స్ అలాగే క్యాటరింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యాయి ఆల్రెడీ. సో ఒకవేళ అక్కడ మ్యాచ్లను హోస్ట్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, కొంత పరిస్థితులు స్టేబుల్ అయిన తర్వాతనే అక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయాలి అంటూ మొత్తానికైతే సాధారణంగా ఉన్న షెడ్యూల్ని రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. పోస్ట్పోన్ అవ్వబోతుంది IPL అంటూ ఇటు IPL చైర్మన్ కూడా చెప్పుకొచ్చాడు. మరొక పక్క ఇటు చూస్తే రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు యుద్ధానికి సంబంధించి ఇటు బెంగళూరు కూడా ఒకసారి మనం చూస్తే బెంగళూరులో 2025లో ఏదైతే ఫైనల్ మ్యాచ్ తర్వాత కప్పుని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సెలబ్రేషన్స్లో 11 మంది క్యాజువాలిటీస్ ఉండడంతో మొత్తానికైతే ఆ స్టేడియం మొత్తాన్ని అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఇటు బెంగళూరుకి సంబంధించిన చిన్నస్వామి స్టేడియంలో కూడా ప్రస్తుతానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అక్కడ పర్మిషన్స్ తీసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఇంకో పక్కన ఇటు జైపూర్కి సంబంధించి సేఫ్టీ ఫ్లాగ్స్ ఒకసారి మనం చూస్తే రాజస్థాన్ రాయల్స్ కొత్త ప్లేస్ని వెతుక్కుంటుంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్తోని రాజస్థాన్ రాయల్స్కి అస్సలు పడట్లేదు. సో వాళ్ళు ఇటు పూణేకి షిఫ్ట్ అవుదాం లేకపోతే అస్సాంకి సంబంధించిన గౌహాతికి షిఫ్ట్ అవుదాం అంటూ ఇటు ప్లాన్ చేస్తున్నారు. సో దానిపై కొంత క్లారిటీ రాకపోవడంతో ఇటు రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన టీంపై క్లారిటీ వాళ్ళ హోమ్ స్టేడియం ఏది అంటూ క్లారిటీ రాకపోవడంతో దాంతో కొంత ఇటు IPL పోస్ట్పోన్ అవ్వడానికి అది కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. మొదటగా యుద్ధం, దాని తర్వాత LPG యుద్ధం వల్ల ఇటు LPG షార్టేజ్, ఇటు కమర్షియల్ LPG షార్టేజెస్ రావడం వల్ల ఇటు చెన్నైలో అలాగే బెంగళూరులో హోటల్స్ అక్కడికి వచ్చే ప్లేయర్స్కి క్యాటర్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మరో పక్కన ఇటు రానున్న కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎక్కడెక్కడ ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు అలాగే ఇటు అస్సాం, ఇలా కొన్ని రాష్ట్రాలలో ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రోజు కనుక ఒకవేళ పోలింగ్ డే కనుక ఉంటే కనుక ఆ రోజు స్టేడియంకి సెక్యూరిటీని అలాగే సేఫ్టీ ఆఫీషియల్స్ వీరందరినీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి. సాధారణంగా IPL మ్యాచ్ అంటేనే దానికి ఎంతో దానికి ఆఫీషియల్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా అవసరం. అలాంటిది BCCI వీటిని ముందుగా ఒకవేళ డిసైడ్ చేస్తే దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఓటింగ్కి సంబంధించిన షెడ్యూల్ని అంటే పోలింగ్కి సంబంధించిన షెడ్యూల్ని కనుక రిలీజ్ చేస్తే అవి రెండు క్లాష్ అవ్వడం వల్ల మొత్తానికైతే కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటూ హోల్డ్ చేస్తున్నారు. ఇటు ప్రస్తుతానికి ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఫేసులుగా ఇటు ఫేజ్ 1 ఫేజ్ 2
అంటూ మొత్తానికి ఐపీఎల్ని విభజించి 2 ఫేజ్ల్లో కండక్ట్ చేద్దామంటూ ఇటు ఐపీఎల్ ప్లాన్ చేస్తుంది. మొదటి ఫేజ్కి సంబంధించి 10-15 రోజుల ప్రణాళికని మొదటగా ఇస్తాము. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ డేస్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ డేస్ ఆ పోలింగ్ ఓటింగ్ డేస్ని వాటిని అనౌన్స్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ని ఇస్తామంటూ ఇటు ఐపీఎల్ చైర్మన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఈజ్ యాక్టివ్లీ రివ్యూయింగ్ ద ఇవాల్వింగ్ సిట్యుయేషన్. మరో పక్కన ఇటు ఎల్పిజి షార్టేజ్కి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఎల్పిజి షార్టేజ్ వల్ల మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందో వాటిని రివ్యూ చేస్తున్నాం. ప్రస్తుతానికి రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఒకవేళ ప్రత్యామ్నాయం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రత్యామ్నాయాలు వాటి గురించి కూడా ఆలోచిస్తున్నాం. అంటే ఇటు ఒకవేళ ఇండియా కాకుండా వేరే ప్లేస్లో, వేరే సిటీస్లో, వేరే కంట్రీస్లో లొకేషన్ని పెట్టాలనుకుంటే కనుక ప్రస్తుతానికి దుబాయ్లో ఉన్న పరిస్థితులు, యుద్ధం నెలకొన్న పరిస్థితుల వల్ల దుబాయ్లో ప్లేస్ చేయలేరు. అలాగే మిగతా దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడ కూడా ఎల్పిజి షార్టేజ్, ఫ్యూయల్ షార్టేజ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా ప్రస్తుతానికి ఎగ్జామిన్ చేస్తున్నామంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా ఓవరాల్గా క్రికెట్ ఫ్యాన్స్కి కొంత ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఐపీఎల్ మరి ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? 3 ఫ్యాక్టర్స్ ప్రధానంగా, ఇటు 3 ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు.